హలో హాయ్ ఫ్రెండ్స్, నేను వంట చేయబోతున్నానండి. మా వారు లంచ్కి వచ్చే టైం అండి. నేను బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. బియ్యాన్ని బాగా 2 టైమ్స్ అయితే వాష్ చేయాలండి, ఎందుకంటే ఇందులో వాళ్ళు పురుగులు ఏదన్నా ఇలాంటివి ఏమన్నా పట్టకుండా స్టోర్ చేయడానికి వాళ్ళు ఇందులో కెమికల్స్ అవి కలుపుతారు. అందుకే మనం ఏ వస్తువైనా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని నేను ఈ బియ్యాన్ని కడిగి పెట్టుకున్నానండి. ఓకే, బియ్యం కోసం ఎసరు పెట్టేసుకున్నానండి. ఎసరు అప్పుడే బాయిల్ అవుతుంది, నేను చూపిద్దామనే లోపే బాయిల్ అవుతుంది. అయితే బియ్యం ఇందులో మనం వేసేసుకుందాం. బియ్యాన్ని ఇందులో వేసేసుకుంటాం. ఇలా వేసుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుందండి. నీళ్ళు మరిగేలోపు బియ్యం కూడా నానుతాయి. విడివిడిగా బాగా ఉడుకుతుందండి అన్నం. అయితే నేను ఉప్పు నీళ్ళు మరుగుతున్నప్పుడు ఫస్ట్ నీళ్ళు పెట్టేసాను కదండి, వేసరికి అప్పుడే ఉప్పు వేసేస్తాను. అయితే ఇలా వేసేసి ఒకసారి కలుపుకొని అంత హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. ఇప్పుడు అన్నం అవుతూ ఉంటుంది. అయితే నేను పప్పు చేస్తున్నాను. దానికోసం టమాటాలని కడిగి టమాటాని కూడా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని కడిగి కోసి పెట్టేసుకున్నానండి. అయితే ఇప్పుడు పప్పు ప్రిపేర్ చేయడానికి ఇలాంటి డబ్బా నేను స్టోర్ చేసుకున్నాను. నాకు చిన్న ఫ్యామిలీ కదా, దీనికి సరిపోతుంది అన్ని పప్పులు వేసి. నేను ప్రెగ్నెన్సీలో నాకు డాక్టర్ చెప్పారండి, పప్పులన్నీ తినాలి, ఒకటే పప్పు వీక్లీ వన్స్ తింటే మనకు ప్రోటీన్స్ రావు అలా అని చెప్పేసి ప్రతి పప్పు వండేటప్పుడు ప్రతి పప్పు వేసుకొని వండితే ప్రోటీన్స్ అన్నీ బాగా అందుతాయని చెప్పారండి. అప్పటి నుంచి నాకు అలవాటు అండి. పప్పు ఏదైనా వంట చేసేటప్పుడు పప్పు కర్రీ వండాలంటే ప్రతి పప్పులు వేస్తానండి. కందిపప్పు అన్నీ సమానంగా వేస్తానండి. ఇది నేను మీషోలో తీసుకున్నానండి, బాగా నచ్చాయి ఇది నాకు. అన్ని పప్పులు ఒకటి దగ్గర ఉంటే సపరేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి అన్ని పప్పులు ఒకటి దగ్గర ఉండేలా తీసుకున్నానండి. సరే, వన్ హ్యాండ్తోనే చేస్తున్నాను కదా, అందుకు కొంచెం లేట్ అవుతుంది. అండ్ శనగపప్పు కొంచెం ఎక్కువగా వేయనండి. శనగపప్పు కొంచెం వేసినా దాని థిక్నెస్ అనేది చాలా ఉంటుందండి. అట్లా అన్ని పప్పులను కలిపేసుకొని బాగా కడిగేసుకుంటానండి. ఇప్పుడు చెప్పాను కదా 2 టైమ్స్ కడగాలి. ఓకే, పప్పును వాష్ చేసుకుంటాను. పప్పు కడిగేలోపే అన్నం ఉడుకుతూనే ఉంటుంది. ఇలా నేను ఏ పనైనా సరే అన్నం కూడా వండుకుంటూనే వాష్ బేషన్లో గిన్నెలు ఉంటే కడుక్కుంటానండి. ఎట్ ఏ టైం నేను 2-3 వర్క్స్ చేసేసుకుంటాను. అయితే పప్పును కడిగి రెడీగా పెట్టుకున్నానండి. అందులో నేను ఇప్పుడు టమాటాస్, కారం, ఈ కారం పొడి వచ్చేసి నేను ప్రతి ఇయర్ అండి ఇంట్లోనే తొడిమలు తీసి ఎండబెట్టుకొని పట్టించుకుంటానండి. రెడీమేడ్ ఏం కాదు. నేను 2.5 వేసానండి. పసుపు కూడా అదే పట్టించుకొని పెట్టుకుంటానండి. నాకు ఎందుకో మా మమ్మీ అలాగే చేసింది, నాకు అప్పటి నుంచి అలాగే అలవాటైంది. 4 days కష్టపడ్డామంటే నెలకు సంవత్సరానికి సరిపడా కారం పసుపు మనకు మిగిలిపోతాయండి. అంటే మన కళ్ళ ముందే మన చేతులతో మనం చేసుకుంటాం కదా, ఆ హ్యాపీనెస్ అనేది వేరు ఉంటుంది. అయితే నేను ఈ ఇయర్ కూడా కారం తీసుకున్నానండి. తొడిమలు ఈసారి 2 పిల్లలు చిన్నగా ఉండడంతో, లాస్ట్ ఇయర్ మా మమ్మీ పిల్లలు చిన్నగా ఉన్నారని
మా మమ్మీ దగ్గర నేను వెళ్ళినప్పుడు మమ్మీని ఇద్దరం కలిసి తీసి పట్టించుకున్నాము, సగం సగం చేసుకొని. 15 kgsకి 14 అయ్యాయి. మాకు కారం ఇచ్చే అతను చాలా బాగా ఇస్తాడు అన్నమాట. అతని దగ్గర నమ్మకంగా మేము తీసుకుంటాము ప్రతి ఇయర్. ఏమంటారు, తొడిమలు చాలా తక్కువగా వెళ్ళి కారం బాగా వస్తుందండి. ఈసారి 20 kgs తీసుకున్నాను, ఎందుకంటే మా ఇద్దరు తమ్ముళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక మరదలకి పాప పుట్టింది, దాని చిన్న పిల్ల కదా, నా పిల్లలంటే పెద్దగా ఉన్నారని చెప్పేసి మా ఆయన ఇక్కడే తీసేసుకున్నారు. ఈసారి మనమే తీసిద్దాంలే అని చెప్పేసి మనుషులు పెట్టి తీసిచ్చానండి. అయితే కారానికి కేజీకి వచ్చేసి వాళ్ళు, నేను 10 అన్నాను, వాళ్ళు 20/30 తీసుకున్నారండి పర్ కేజీ. 5 మెంబర్స్ వచ్చి తీశారు, 600 అయ్యింది. అదే నేను ఆన్లైన్లో చూశానండి. ఆశీర్వాద్ కారం పర్ కేజీ వచ్చేసి 500 అండి. ఓకే, నాకు 1 kg 180 పడింది, ప్లస్ వాళ్ళ కూలీ 30 రూపీస్, అరౌండ్ 250 వరకు పడుతుందండి 1 kg. అయితే 100 సేవ్ అవుతుంది కదా అన్నట్టు, సేవ్ ఎలాగో అవుతుందండి, మనం చేసుకుంటే సేవే అవుతుంది. ఓకే, అందులో ఇవన్నీ పోసేసాను కదండి. ఉప్పు మాత్రం వేయొద్దండి, పప్పులు ఉడకవు. కారం, పసుపు, వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలని కొంతమంది అల్లం వెల్లిగడ్డ 2 మిక్స్ పేస్ట్ చేస్తారు, వెల్లుల్లి వేస్తారు. ఇవి ఎందుకు, ఇవి పోపులోకని తీసాను. అండ్ ఇది వచ్చేసి దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అండి. ఇది నేను ఒక చిన్న టిప్ అనుకోండి. ఓకే, నా దగ్గర 3 kgs ఈ ప్రెషర్ కుక్కర్ మూత ఉంది కదండి. అయితే 5 లీటర్స్ కూడా ఉందన్నమాట. అన్నం మాటలో అన్నం అయిపోతుందండి. మెత్తగా అయిపోతే తినడానికి కూడా బాగుండదు. ఎసరేసి ఇదే అండి, త్వరగా అయిపోతుంది అనమాట ఎసరేసిన బియ్యం. అయితే నా దగ్గర 5 kgs కుక్కర్ ఉంది కదా, దానికి విజిల్ వచ్చేసి, ఇది మా పిల్లలు ఆడుకుని ఎక్కడో వేసేసారండి. అయితే నేను ఈ విజిల్ మాత్రం 2కి ఒకటే యూజ్ చేస్తానండి. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఇవ్వలేదు. దానిపైన వంట చేసి విజిల్ చేంజ్ చేసి పెద్దదానికి పెట్టేశానండి, దీనిపైన అయితే దీనికి పెట్టేశాను. ఈ రెండింటిని వాడి మాత్రమే వంటలు చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి. ఓకే, నేను పప్పు ఏమంటారు, పప్పు ఒక వచ్చేసి పొయ్యి మీద పెట్టేస్తున్నానండి ఉడకడానికి పెట్టేస్తున్నాను. ఒకటి 1 విజిల్ వచ్చేసి ఫుల్ మీద పెడతానండి. తర్వాత 3 విజిల్స్ సిమ్ చేసేస్తాను. 3 విజిల్స్ వచ్చాక పప్పు గుత్తితోని గ్రైండ్ చేసుకుని పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకుంటానండి, గుంటగా తిప్పేసుకుంటూ. అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. పప్పు అయ్యేలోపు ఇంకో చిన్న పని ఉందండి. చింతపండు నేను కడిగి నానబెట్టుకుంటానండి. అలాగే ఈ అన్నాన్ని కూడా ఎసరు తీసేసుకుంటాను. ఫ్రెండ్స్, గంజి తీసేసాను. బియ్యం వచ్చేసి ప్రతి ఇయర్ వేయించుకుంటామండి. ఈసారి ఏమైందంటే రైస్ మిల్కి పులిపించి మరి బియ్యాన్ని చూపించాడండి. ఇవి కూడా బాగానే ఉన్నాయి, అయితే వీటికంటే ఇంకా సన్నగా ఉండేనండి బియ్యం. రైస్ మిల్లో చేయించాడు. మా ఆయన చేసిన తప్పు ఏంటంటే రైస్ మిల్ నుంచే డైరెక్ట్ తెచ్చుకోవాల్సిందండి. అయితే నేను పంపిస్తాను అందరికీ ఇచ్చింది కదా, ఇంటి వరకు నేనే వేస్తానులే అంటే, సరే నమ్మకంగా తెలిసిన వాళ్ళే కదా అని వచ్చేసాను. ఇంటికి వచ్చాక బియ్యం చేంజ్ అయిపోయాయండి. ఇంకా మా ఆయన ఏమనలేక ఇంకా బాగానే ఉన్నాయి కదా ఇవి కూడా అని చెప్పేసి 2 minutes 1 minute ఇలా ఫుల్ పైన పెట్టేసి తర్వాత సిమ్ పైన పెట్టేస్తానండి. 1 minute పెట్టేసి సిమ్ పైన పెట్టేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చింతపండు కూడా 2 times కడిగానండి. చాలామంది చింతపండు కడిగితే పోతుందని కడగరండి. అలాంటి పనులు చేయకండి. చింతపండు తీసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఉంటుంది కదా, మన ఇంటిదైతేనేమో నమ్మకం ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది. అయితే ఇది కూడా 2 times వాష్ చేసి నేను నానబెట్టుకున్నానండి. టమాటో కట్ చేసి టమాటో వేసి కడిగి ఇందులో చేసాను. అయితే పప్పు కూడా ఒక విజిల్ అయిపోయిందండి. దీనికి నేను సిమ్లో కొంచెం మీడియంలో పెట్టేసుకుంటాను. అది ఇంకా 2 విజిల్స్ వచ్చేసి 2 విజిల్స్ ఇంకొచ్చాయంటే నేను దాన్ని పప్పు గుత్తి కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. అది అయ్యేలోపు మనం రెడీగా ఉండాలి కదా, అందుకని. ఓకే, ఇప్పుడు పోపుకి వచ్చేసి వెల్లుల్లి, ఓమా, దగ్గు అదేమన్నా కూడా పోతుందండి.
పోపుల్లో ఓమ వేసుకోవాలండి, జీలకర్ర అండ్ కలుంచి. ఇది నేను బిర్యానీ చేసేటప్పుడు ప్రతి గరం మసాలా ఐటెంలో ఇది వేస్తానండి, పప్పులో కూడా పోపు వేసేటప్పుడు ఇది వేస్తాను. ఇక్కడ కలంజీ వేయాలండి. కలంజీలో అన్ని రకాల చావు తప్ప ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందండి. కలంజీని చాలా యూజ్ చేయాలండి, చాలా మంచిది. ఇవన్నీ నేను ఇందులో వేస్తానండి. పోపుకు ఎండుమిరపకాయలు కూడా వేస్తారు, కానీ తినరండి, వేస్ట్ అయిపోతాయి. నేనే తినాలి, మా వారు ఎవరు తినరు, అందుకని నేను ఎక్కువ వేయడం వదిలేసాను. కానీ వేస్తాను, నేను మాత్రం వేస్తాను. ఇవన్నీ వేసానండి. ఇప్పుడు అన్నం అయిపోగానే నేను పోపు రెడీ చేసుకుంటాను. అంతలోపు పప్పు ఉడికిపోతుంది. పప్పు గుత్తితోని పప్పు మొత్తం స్మాష్ చేసేసుకొని చింత పులుసు అందులో వేసేసి మరగడానికి పెట్టేస్తానండి. మరిగేటప్పుడు కరివేపాకు 4 పచ్చిమిరపకాయలు వేసి మరగడానికి వదిలిపెట్టాలి. బాగా మరిగాక పోపు అందులో వేసేస్తానండి. వేసేస్తే పప్పు రెడీ అయిపోతుంది. అన్నం అయితే రెడీ అయిపోవడానికి వచ్చేసింది. ఓకే, పప్పు మిక్స్ చేశాక చూద్దామండి. పప్పు ఉడికాక తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. బాగా వేడయ్యాక నూనె వేస్తానండి. నూనె వేడయ్యాక ఇప్పుడు పప్పు పేరుకే పప్పు అండి. ఇందులో వడియాలను లేదంటే ఆమ్లెట్ అను ఏదో చికెన్ ఫ్రై సంథింగ్ ఏదో ఒకటి పేరుకే పప్పు ఉండమంటారండి. మా ఆయన 3 పూటల పొయ్యి దగ్గరికి రావాల్సిందేనండి ఏదో ఒకటి చేయడానికి. ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ వేడగానే వెల్లుల్లిపాయలు కొంచెం వేగగానే జీలకర్ర ఆఫ్ చేసేసుకుంటానండి. జీలకర్ర త్వరగా ఓమ త్వరగానే అయిపోతుంది, కలంజీ కూడా త్వరగానే అయిపోతుంది. పోపు రెడీ అయిపోయిందండి. ఎక్కువ మాడనివ్వనండి, దూరగా ఉంటేనే బాగుంటుంది. పోపు రెడీ అయిపోయిందండి. పప్పు ఇంకా 2 విజిల్స్ రాగానే మనం పప్పు ప్రిపేర్ చేసుకొని తాలింపు రుబ్బుకొని చింతపండు రసం అందులో వేసేసి కరివేపాకు 4 పచ్చిమిరపకాయలు వేసేసి బాయిల్ చేసి బాగా బాయిల్ అయ్యాక పోపు అందులో వేసేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయిందండి. పప్పుని పప్పు గుత్తితోని స్మాష్ చేసేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, పప్పును ఇలా రుబ్బేసుకున్నానండి. ఇలా రుబ్బున పప్పులో నేను ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసేస్తానండి. ఇందులో పులుపు సరిపోయిందా, ఉప్పు వేసి ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. ఇలా అన్ని పప్పుల్ని మనం మిక్స్ చేసి తిన్నామంటే ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి. ఒకటే పప్పు తిన్నామనుకోండి, వారానికి ఒకసారి పప్పు చేస్తాము, ఏం ప్రోటీన్స్ లభిస్తాయండి మనకు? అదే అన్ని పప్పులు కలిపి ఇలా పప్పు చేసుకున్నామంటే ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి, పప్పు కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఇది ఎంత చిక్కదనం కావాలో మనం అంతగా పెట్టేసుకొని
మిగతావి వాటర్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చండి. ఓకే, ఇందులో ఇప్పుడు నేను పచ్చిమిర్చి కరివేపాకు కడిగి పెట్టుకున్నా అండి, అది ఇందులో వేసేస్తున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు. ఓకే, కలుపుకొని ఇప్పుడు సరిపోతుందో చూసుకొని బాయిల్ అయిన తర్వాత పోపు ఇందులో వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. ఓకే, ఫైనలీ ఫ్రెండ్స్ నా పప్పు అయిపోయిందండి. ఇందులో కరివేపాకు వేసి నేను చెప్పాను కదా, కాడలు కూడా వేయాలండి. కాడలలోనే చాలా వాసన ఉంటుంది. నేను ఇది కూడా మొత్తం వేసేస్తాను. మొత్తానికి నా పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫర్ మై వీడియోస్. కుకింగ్, ఎంబ్రాయిడింగ్, క్రాఫ్టింగ్, స్టిచ్చింగ్ అన్నీ ఇందులో చూపిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.